ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు ముందుకెళ్లేందుకు ధైర్యాన్నిచ్చింది స్వర్గీయ ఎన్టీఆర్ఏనని ఆయన కుమార్తె టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండల కేంద్రంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ఎన్టీఆర్ ప్రాధాన్యత కల్పించగా చంద్రబాబు 33% రిజర్వేషన్లు అమలు చేశారని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని డ్వాక్రా గ్రూపులను చంద్రబాబు తీసుకొచ్చారని, పసుపు కుంకుమ పథకం కింద మహిళలకు 10,000 కోట్లను పంపిణీ చేశారని తెలిపారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను తీసుకొచ్చిన చంద్రబాబు ఇంట్లోని ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని వెల్లడించారు. అలవాటు చేసి నలుగురు మొగాళ్ళు ఆ పిల్లని నిర్బంధించి చాలా అత్యాచారాలు ఆ అమ్మాయి మీద చేశారు. ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అట్లా ఆ ఒక్క అమ్మాయే కాదు, చాలా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళల మీద. అట్లానే మీకు ఇంకోటి చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారో రాజ్యసభలో కూడా. హోమ్ మినిస్ట్రీ ఎంత అసహ్యం అంటే వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా రాజ్యసభలో ఏమని, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 21 వరకు 30,196 మహిళలు మిస్సింగ్ అని. ఇంకేం చెప్పుకుంటామండి? ఇదా రాజ్యసభలో లోకసభలో మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవటం ఎంత అసహ్యం మీకు అనిపించాలి, మీకు తెలియాలి అని జరిగేది. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ ఇంటికి కూడా చేర్చలేదు. వాళ్ళు ఏమయ్యారో కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వానికే తెలియదు. ఇది చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే నేనే చెప్తున్నా, ఒక్క ఆడపిల్లకి మహిళకి ఏమి జరిగేది కాదు. మీరందరూ అర్ధరాత్రి అయినా కూడా మీరు ధైర్యంగా రోడ్ల మీద తిరిగేవారు, బయటికి వెళ్ళేవారు కూడా. ఐ మీన్ ఇన్ దట్ వే. అట్లానే మీ అందరికీ, మహిళలందరికీ అన్ని రంగాల్లో స్థాయిలో మీరందరూ ముందుండాలని నేను కోరుకుంటూ మీ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.